నేను పోదామంటుంది గుడికే కదా. వస్తే ఏమైతుంది పల్లవి? మనకి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా గుడికి పోయినామా? నా కోసం రావచ్చు కదా. అంత సీన్ లేదులే. నేను నా కోసమే గుడికి పోను, అలాంటిది నీ కోసం వస్తానా? పొద్దు పొద్దున్నే నా తలకాయ తినకుండా ఈ నుంచి పో ఫస్ట్. గుడికంట గుడికి పైనుంచి దిగొచ్చినాడు మరి ఒక పెద్ద భక్తుడు. నీకే అంత ఇంట్రెస్ట్ అంత భక్తి ఉన్నప్పుడు గుడికైతే నువ్వే పోవచ్చు కదా. మధ్యలో నాతో ఎందుకు? నాతో తిట్లు తినకుంటే నీ పానం పత్యం కాదా? నన్ను తిట్టకుంటే నీ పానమే పత్యం కాదు. నిన్ను ఏమడిగినా తప్పే. ఏ దానికి అంత సులభంగా అస్సలు ఒప్పుకోవు. నేనింతే. నువ్వు నాతో మాట్లాడి నీ టైం వేస్ట్. ఎవరు? నేనేనే. ఒకసారి డోర్ దియ్యి. ఎందుకుమా? చెప్తగాని డోర్ దియ్యవా ఏంది? అభి విన్నావు కదా, డోర్ అంటే తీపో. ఇప్పుడు చెప్పు ఏందో. నేను ఈరోజు మన ఊర్లో ఉన్న టెంపుల్కి పోతున్నా. నాతో పాటు నువ్వు అభి కూడా వస్తే బాగుంటది. ఏంది పొద్దున్నే మీ ఇద్దరికి ఇంకా వేరే పనేం లేదా? ఇద్దరు కలిసి నా మీద ఉన్నారు. అసలు ఈ గుడి పంచాయతీ ఏంది నాకు అర్థం కాలే. మీకే అంతగా పోవాలనిపిస్తే మీరే పోండి, నేనైతే రాను. ఏయ్, ఏందా మాటలు? లెంపలేసుకో ఫస్ట్. గుడికి రమ్మంటే అంత కోపమా నీకి? ఎప్పుడే గాని గుడికి రాను అనకూడదు. సరే అమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఓకేనా? ఎగతాళిగుందా ఏమన్నా? లేదా నేను కామెడీ చేస్తున్నా అనుకున్నావా? నేనేం అనుకునలేను. మీ ఇద్దరికే నాతో కామెడీగా ఉంది. నేను టెంపుల్కి రాను అన్నప్పుడు నన్నెందుకు ఇంతగా బలవంతం చేస్తున్నారు? మీరిద్దరు ఏమన్నా ప్లాన్ చేసుకుని వచ్చినారా ఏంది? మరి పెద్ద ప్లాన్ వేసినాం. నిన్ని గుడికి అని తొలుకొని పోయి పక్కనున్న చెరువులో నూకేసొద్దామని మా ప్లాను. ఈ పల్లవికి అత్తయ్య అయితేనే కరెక్టు. లేకపోతే అంత సామాన్యంగా ఎవరి మాట వినదు. కనీసం అత్తయ్య నా కోసం పల్లవిని ఒప్పించడానికి ట్రై చేస్తుంది. పల్లవి గుడికి రావడానికి ఒప్పుకుంటే బాగుంటది. ఇప్పుడేంది గుడికి రాను అంటావు, అంతే కదా? అంతే. అయితే వెంటనే నీ లగేజ్ మొత్తం సర్దుకో. ఏంది లగేజ్ సర్దుకోవాలా? ఎందుకు? నువ్వు గుడికి రాను అంటున్నావు కదా. నువ్వు నా మాట విననప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే బ్యాగ్ సర్దుకొని మీ అత్తగారింటికి పో. సారీ, మీ అత్తగారిల్లు కాదు, నీ ఇల్లు. పో, నీ ఇంటికి పో. నేను చచ్చినా ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు అనుకుంటుంటే అమ్మేంది నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది. గుడికి రాను అని ఒక్క మాట అన్నందుకు మీ అత్తగారింటికి పో అంటుంది. అమ్మ ఇప్పుడే ఇట్లా అంటుందంటే నాకు కిరణ్కి పెళ్ళయ్యే వరకన్నా నన్ను ఇంట్లో ఉండనిస్తుందో ఉండనియదో. ఇంకేం చూస్తున్నావు? అత్తయ్య ఏంది మీరు చేసేది? పల్లవి గుడికి రాను అన్నందుకు ఈ ఇంట్లో నుంచి పంపిస్తారా? వద్దత్తయ్యా, పల్లవితో మరి అంత హార్ష్గా మాట్లాడొద్దు. గుడికే కదా, రాకపోతే రాకపోని. తనకి ఇష్టం లేనప్పుడు బలవంతం చేయడం ఎందుకు? వదిలేయండి. నిజంగంటే పంపియండిలే. ఇదంతా నాటకం. పల్లవి మనతో పాటు ఖచ్చితంగా గుడికొస్తుంది చూడు. హో, పల్లవిని ఒప్పియడానికి ఇదంతా అత్తయ్య ఆడే డ్రామా అన్నమాట. నేనింగా నిజం అనుకున్నాను. అమ్మా ఇది మరి టూ మచ్. నేను గుడికి రాకపోతే నన్ను మా ఇంటికి పంపించేస్తానడం కరెక్ట్ కాదు. నువ్వు కూడా పవిత్రమైన గుడికి రాను అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు గాని నేను వీళ్ళతో పాటు కలిసి గుడికి పోకపోతే మా అమ్మ నిజంగా నన్ను తిరిగి మా అత్తగారింటికి పంపిస్తుంది. నాకంటే పెద్ద మొండిది. ఊకెందుకు వచ్చిన గొడవ? గుడికి పోవడానికి ఒప్పుకుంటే సరే. ఇప్పుడేంది? నేను మీతో పాటు కలిసి గుడికి రావాలి, అంతే కదా? అంతే. సరే వస్తలే. కానీ ఇట్లా కాదు, ట్రెడిషనల్ గా ఒక మంచి చీర కట్టుకో. ఏంది మళ్ళీ చీరనా? గుడికి రమ్మన్నావు, నేను వస్తాను చెప్పిన. మళ్ళీ మధ్యలో ఈ కండిషన్లేంది? ఆ చీర కట్టుకొని గుడికి రావడం నా వల్ల కాదు. నేను ఇట్లనే వస్తా. పర్లేదులే అత్తయ్యా, గుడికి వస్తా అని చెప్పింది కదా, ఇంకా తన ఇష్టం, వదిలేయండి అత్తయ్యా. నీకేం తెలదబ్బి, పల్లవి చీర కట్టుకొని గుడికి రావాలి. లేకపోతే చెప్పింది గుర్తుంది కదా. ఇంకా నువ్వు లగేజ్ సర్దుకోవచ్చు. నువ్వు చీటికి మాటికి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేసినావనుకో, నేను ఖచ్చితంగా నాన్నకు ఫోన్ చేసి చెప్తా. ఆ తర్వాత నీ ఇష్టం. అత్తయ్య ఇంక వదిలేయండి. ఏంది, మీ నాన్న పేరు చెప్తే భయపడతా అనుకున్నావా? నువ్వు మీ నాన్న పెద్ద పుడింగులా? చెయ్యి, మీ నాన్నకి ఇప్పుడే ఫోన్ చెయ్యి. నీతో పాటు మీ నాన్నకు కూడా 4 చివాట్లు పెడతా. అప్పుడు సిగ్గొస్తుంది మీ తండ్రి కూతుర్లకి. నిన్నే అతి గారాబం చేసి చెడగొట్టిందే మీ నాన్న. ఫస్ట్ గడ్డి పెట్టాల్సింది మీ నాన్నకే. అమ్మ ఒక శివగామ అయిపోయింది. ఇదే నా మాట శాసనం అన్నట్టు మాట్లాడుతుంది. పాపం మా నాన్న. నా వల్ల అనవసరంగా మా అమ్మతో తిట్లు అవసరమా?
ఫోన్ చేస్తా అన్నావు కదా, చెయ్యి. ఏం అవసరం లేదు, చీరనే కదా కట్టుకొని చస్తలే. నా రూమ్ లో బెడ్ పైన పింక్ కలర్ శారీ ఉంది, పోయి ఆ చీర కట్టుకో. ఎందుకత్తయ్యా నా కోసం పల్లవిని అంతగా ఇబ్బంది పెట్టినారు? పాపం ఎంత బాధపడిందో. అంత లేదులే, ఇదంతా మా ఇద్దరికి మామూలే. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో, ఎట్లా కన్విన్స్ చేయాలో నాకు బాగా తెలుసు. చూసినావా, చీర కట్టుకొని గుడికి రావడానికి ఎట్లొప్పించినాను. పల్లవికి ఆ మాత్రం గట్టిగా చెప్పకపోతే మాటినదు. నాకు అర్థమైంది. ఎనీవే థ్యాంక్ యూ అత్తయ్యా, ఎట్టకేలకు పల్లవిని ఒప్పించినారు. సరే గాని నువ్వు కూడా తొందరగా రెడీగా, ముగ్గురం కలిసే పోదాం. సరే అత్తయ్యా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ 5 నిమిషాలలో అత్తయ్య పల్లవికి చుక్కలు చూపించింది. పల్లవి దెబ్బకి దారిలోకొచ్చింది. అరే దిగండి, స్టేషన్ వచ్చింది. అప్పుడే వచ్చిందా? ఈడికొచ్చినాక నాకెందుకు భయమేస్తుంది. నాకు కూడా భయమేస్తుంది. మన ముగ్గురం ఈడికొచ్చింది జైల్లో కూర్చొని చెప్పకూడదు నీకు కాదు. మా అంకుల్తో నా ప్రాబ్లం గురించి కలిసి మాట్లాడబోనికి వచ్చినాం. దిగండి. అరే బండి రోడ్ మీద ఆపినావు. ముందరనే ఇది పోలీస్ స్టేషన్. ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా మన బండి ముందర పార్క్ చేయి. అవునరా, ఆ చివర్లో ఒక కానిస్టేబుల్ మనల్నే చూస్తున్నాడు. మళ్ళీ మన పైన కేసు బుక్ చేస్తే కష్టం. బండి ముందర ఆపు. ఎందుకురా మీ ఇద్దరికి పోలీసులంటే ఇంత భయం? లోపల ఉండింది ఎవరనుకున్నారు? మా డీజీపీ అంకుల్. ఈ చిన్న చిన్న పోలీస్ ఆఫీసర్లు మనల్నేం చేయలేరులే. మీరేం భయపడొద్దు. దిగండి. వీడు ఇంతగా చెప్తున్నప్పుడు మనకి భయం ఎందుకు? రండి లోపలికి పోదాం. ఎవరు మీరు? ఆ బైక్ ఏంది రోడ్డుకు అడ్డంగా ఆపినారు? ఈ రోడ్ ఏమన్నా మీ బాబుది అనుకుంటున్నారా? మీ ఇష్టానుసారంగా మీకు ఇష్టం వచ్చిన చోట ఆపడానికి. మర్యాదగా మీ బైక్ని ఆ నుంచి తీయండి. ఏం సార్, మేము మర్యాదగా ఆ నుంచి బండి తీయకపోతే ఏం చేస్తారు? అరే రఘు, నువ్వు ఉండు మామా. చెప్పండి సార్, బండి ఆ నుంచి తీయకపోతే ఏం చేస్తారు? ఎంత ధైర్యంరా నీకి? మా స్టేషన్కి వచ్చి మా స్టేషన్ ముందర బైక్ ఆపి నేనొక పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా నాతో ఇంత రూడ్గా మాట్లాడతావా? సార్ ఏమనుకోవద్దు. వాడికి కొంచెం స్క్రూ లూజు. ఒక్కొక్కసారి వాడు ఏం మాట్లాడతాడో వానికే తెలియదు. బైకే కదా, నేను తీస్తా. వేరే చోట పార్క్ చేసి వస్తా. రే మామా, నువ్వేంద్రా ఈయనకు భయపడేది? ఈయనకి మన రేంజ్ తెలుస్తలేదు. రే రఘు, నువ్వు కొద్దిసేపు నోరు మూసుకొని ఉండు. మధ్యలో ఆపేసినావే, చెప్పు ఏంది నీ రేంజ్? సార్ వాని మాటలేం పట్టించుకోవద్దు. రేయ్, నువ్వు ఫస్ట్ బైక్ని సైడ్లో పార్క్ చేసిరా. సరే సార్. నేను వద్దు అన్నా వాణ్ణి నువ్వే తొలుకొని వచ్చినావు. వాడు ఏం వాగకుండా నేను చూసుకుంటా అన్నావు. పోలీసులతో మర్యాదగా మాట్లాడుకుంటే మా అంకుల్కి అస్సలు నచ్చదు. వాణ్ణి ఎట్లో గట్లా ఆపు. సరే మామా. పొమ్మంటే ఏందా గుసగుసలు? సార్ పోతున్నా. ఇప్పుడు చెప్పురా, ఏంది నీ రేంజ్? చెప్తే నువ్వు షాక్ అయి షేక్ అవుతావు. అరే మర్యాదగా చెప్తున్నా, నోరు మూసుకో. ఇప్పుడు గాని నీ నోట్ల నుంచి ఒక్క మాట వచ్చినా సరే నిన్ని మాత్రం రోడ్డు మీద పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతా. డీజీపీ అంకులే మనకు తెలుసు. ఇంకా వీళ్ళకేంది భయపడేది? మిమ్మల్ని చూస్తుంటే ఏదో తేడా కనబడుతున్నారు. ఇంతకీ మీ కేసు ఏంది? మేము కేసు పని మీద ఇక్కడికి వచ్చినామని నీకు చెప్పినామా? ఇంతకీ అన్ని మీరే ఊహించుకుంటారా? ఏం రో, నోరెక్కువైతుంది. వీడేదో పెంట చేస్తట్టే ఉన్నాడు. చా, వీణ్ణి అనవసరంగా తోలుకొని వచ్చినాము. కిరణ్ గాడు చెప్పినట్టు వినింటే బావుండు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో నిన్ని లోపలేసి లాఠీకి పని చెప్పాల్సి వస్తుంది. మీకంత ధైర్యం ఉందా? ఇంతకు మేము ఎవరో తెలుసా? మీ పై ఆఫీసర్ డీజీపీకి బాగా కావాల్సిన వాళ్ళం. ఏంది? మీరు మా సార్కి బాగా కావాల్సినోళ్ళా? అవును. అయితే ఏంది? అంటే నీకి నీ పై ఆఫీసర్ అంటే భయం లేదా? నాకెందుకు భయం? ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా డీజీపీ సార్ ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయరు. మీరు నాతో రూడ్గా మాట్లాడినారని తెలిస్తే నాకంటే ఫస్ట్ ముందర ఆయన్ని మీ తోలు తీస్తాడు. మా సార్ చాలా స్ట్రిక్ట్. అయితే కిరణ్ గారు చెప్పింది నిజమే. పోలీసులకి రెస్పెక్ట్ ఇవ్వకుంటే వాళ్ళ అంకులకి కోపం వస్తుంది. వీడి వల్ల ఒక ప్రాబ్లం పోయి ఇంకో ప్రాబ్లం వచ్చేలాగుంది. పనికి మాలినోడు. అప్పటికి నేను చెప్తానే ఉన్నా, నోరు ముయ్యి అని. మీ ముగ్గురు లోపలికి రండి. ఆడ చెప్తా మీ సంగతి.
ఏంది మామ ఈయన? మీ అంకుల్కి కొంచెం కూడా భయపడతలేడు? ఇంతకెందుకురా ఆయన అంత కోపంగా లోపలికి పోయినాడు? ఇదిగో ఈ రగే నేను ఎంత చెప్తున్నా వినకుండా నోటికొచ్చినట్టు వాగినాడు. ఇప్పుడు అనిపిస్తుంది వీణ్ణి అనవసరంగా తొలుకొని వచ్చినా అని. నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, నా మాట వింటే కదా. అరే నువ్వింగా జీవితంలో ఒక్క మంచి పని కూడా చెయ్యవా? సారీరా మామ, నువ్వే కదా అన్నావు మా అంకుల్ ఉండగా వీళ్ళెవ్వరు మనల్ని ఏం చేయలేరు అని. అట్లంటే అర్థం పోలీసులతో మర్యాద లేకుండా మాట్లాడు అని కాదు. పోలీసులకి రెస్పెక్ట్ ఇవ్వకుంటే మా అంకుల్కి మస్తు కోపం వస్తుంది. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లోపలికి పోయినాడు, మన గురించి ఏం చెప్తాడో ఏమో. మా అంకుల్కి కోపం వచ్చిందనుకో మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది పక్కకు పెట్టు. పోలీసులతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినందుకు వారం రోజులు జైల్లో కూర్చోబెట్టి పంపిస్తాడు. అమ్మో, అయితే రండి ఈ నుంచి పారిపోదాం. ఈ భయం నోట్ జారకముందు ఉండాలి. రే సారీరా మామ, నాది తప్పైపోయింది. తొందరగా ఈ నుంచి పారిపోదాం రండి. మనం గాని పారిపోయినామనుకో ఉన్నవి లేనివి కేసులన్నీ మన పైన పెట్టి లోపలేస్తారు. మర్యాదగా నడు లోపలికి. తప్పదా? నువ్వు ఇన్నే ఉండు. అరే నేను కూడా వస్తున్నా, ఆగండి. అమ్మయ్యా, ఈరోజు ఇంట్లో ఎవ్వరు లేరు. అవని నాకు భయపడి యాములకు పోయి దాక్కేయిందో. అమ్మ నాన్న ఊరికి బయలుదేరేటప్పుడు వాళ్ళు మాట్లాడి నేను విన్నాను. నాతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పిపోయినారు. అందుకే ఎవని నాకు భయపడి అస్సలు బయటికి వస్తలేదు. ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. లేకపోతే రోజు నేనేం పని చేసినా తప్పే. నా లేని కడుపు కోసం అవి తినకూడదు ఇవి తినకూడదు, ఫాస్ట్గా నడవకూడదు, మెట్లెక్కకూడదు, తొందరగా నిద్రపోవాలి, తొందరగా లేయాలి, అది ఇది అని మా అమ్మ నన్ను ముప్పు తిప్పలు పెట్టింది. కనీసం ఇదొక్క రోజైనా నాకు రెస్ట్ దొరికింది. నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఏ స్వప్న, ఇంతకు నువ్వు ఏం చేస్తున్నావు? కనబడతలేదా? నేను పండు తింటున్నా. అదేం పండు? చూస్తుంటే పపాయిలాగా కనబడుతుంది. పపాయిలాగా కనబడ్డం కాదు, ఇది పపాయినే. అట్లా చూసుకుంటా నాకు దిష్టి పెట్టకపోతే లోపల ఉన్నాయి తెచ్చుకొని తినొచ్చు కదా నువ్వు కూడా. నేను తింటుంటే వారసలేకపోతున్నావు కదూ. ఇంతసేపులో నాకు భయపడి అసలు బయటికి వచ్చలేవు. ఇప్పుడు వచ్చిన దానివి సైలెంట్గా ఉండాలి కదా. నా జోలికి ఎందుకు వస్తున్నావు? ఎంత ధైర్యమే నీకి? నేను తినే పండ్లను గుంజుకొని నేలపైన పాడేస్తావా? అవును, పాడేస్తా. నీకి కొంచెమైనా బుద్ధి ఉందే? కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా పపాయి తింటారా? ఏ తింటే ఏమైతుంది? నేను వారంలో 2 సార్లు తింటూనే ఉంటా. ఏంది, వారంలో 2 సార్లు తింటావా? అవును. నీకి అత్తయ్య ఏం చెప్పలేదా? పపాయ తినొద్దు అని చెప్పింది, కానీ నేను మా అమ్మకు తెలియకుండా సీక్రెట్గా తింటూనే ఉంటా. మా అమ్మ ఎప్పుడు అవి తినొద్దు ఇవి తినొద్దు అని చెప్తూనే ఉంటది. ఆమె గారి మాటలు నేనెందుకు వినాలి? నేను ఎవ్వరి మాట వినను, నాకు నచ్చినట్టే చేస్తా. ఇంతకు నువ్వు ప్రెగ్నెంటేనా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు పపాయ పండు తింటే ప్రెగ్నెన్సీ పోతుంది. వామ్మో, నిజమా? అమ్మ తినొద్దు అంటే నేను ఎందుకు అనుకున్నాను. ఇందుకా? నువ్వింతకి తల్లివేనా? ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ మాత్రం ముందు వెనక జాగ్రత్తలు తీసుకోరా? ఏవి తింటే మంచిది ఏవి తినకపోతే మంచిది ఆ మాత్రం తెలదా? అయినా నువ్వు ఇంతకు ముందు కూడా చాలాసార్లు తిన్నా అని చెప్తున్నావు కదా. అన్నిసార్లు తింటే నీకేం అయ్యలేదా? అసలు నేను ప్రెగ్నెంట్ అయితేనే కదా నాకేమన్నా గానీక. అంటే అది నేను నీకు అబద్ధం చెప్పినాను. ఈ 3 నెలల్లో నేను అసలు పపాయిని తినలేను. అమ్మ నన్ను అసలు తినిచ్చలేదు. అదేంది, ఇందాకే కదా చాలాసార్లు తిన్నా అని చెప్పినావు, మళ్ళీ అప్పటికే మాట మార్చేస్తున్నావు. అమ్మో, ఈ రోజు దీనికి అడ్డంగా దొరికిపోయినా. ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలో ఏమో. చెప్పు స్వప్న. అంటే నేను పపాయ తింటుంటే నువ్వు కూడా అమ్మలాగా వద్దు అంటావేమో అని ఇంతకు ముందు చాలాసార్లు తిన్నా నాకేం అయ్యలేదని అబద్ధం చెప్పిన. పపాయ తింటే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు అని నాకు నువ్వు చెప్పే వరకు తెలియదు. అమ్మ చెప్తుంటే నేను కూడా ఎందుకో అనుకున్నాను. అయితే నువ్వు ఇప్పుడు తిన్నావు కదా. నేను తినేది ఇది కళ్ళారా చూసింది. ఇప్పుడు అబద్ధం చెప్తే నేను దొరికిపోతా. అవునవని, తిన్నాను. స్వప్న, ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రమాదం. తొందరగా పద, హాస్పిటల్కి పోదాం. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.